తెలంగాణలోని సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లు మళ్ళీ మారబోతున్నాయి. ఇటీవల కాలంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పలు రిజర్వేషన్లు ఎక్కడెక్కడైతే వార్డుల వారీగా సర్పంచుల స్థానాల వారీగా రిజర్వేషన్లని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందో ఆ రిజర్వేషన్లు ఇప్పుడు మళ్ళీ మారబోతున్నాయి. ఓట్ల పండుగ శురువైంది. ఈసారి తథ్యం, ఈసారి ఎటువంటి మార్పు ఉండే అవకాశం, ఎటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉండే అవకాశం లేదు. మరొక వారం రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందట. అయితే పార్టీ పరంగానే 42% రిజర్వేషన్ ని ఇస్తాం మేము. అటు గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది, చట్టం చేస్తే చట్టం పెండింగ్ ఉంది. తర్వాత లీగల్గా కూడా మనం ప్రభుత్వాలు కోర్టు దగ్గరికి వెళ్ళినా కూడా కోర్టు కూడా మనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో ఇప్పుడు ఎన్నికలు అనివార్యమయ్యాయి. 2 ఏళ్లు పూర్తయిపోతే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆ 5th కమిషన్ సంబంధించి 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి 3,000 కోట్ల రూపాయల నిధులు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది, అది మురిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికలకు వెళ్తున్నామని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మరొక వారం రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ మారేటువంటి ఆ నోటిఫికేషన్ రాబోతున్న రిజర్వేషన్లు ఏ గ్రామ పంచాయతీలకి ఏ రిజర్వేషన్ వచ్చింది, ఏ వార్డు స్థానానికి ఏ రిజర్వేషన్ వచ్చింది పూర్తిగా ప్రకటించబోతున్నారు.